టచ్, లైఫ్ని చాలా స్పెషల్గా హ్యాండిల్ చేసుకుని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎదిగి ఈ రోజున తారాపథంలోకి దూసుకొచ్చి బ్రహ్మాండమైన ఇటీవలే ఈ జంట ఒక అద్భుతమైన సక్సెస్ని కూడా సాధించారు. ఆ సినిమా పేరే కేసీఆర్. ఆ సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ధూమ్ధామ్గా అంగరంగ వైభవంగా జరిగింది. సినిమా మంచి విజయం సాధించింది. అండ్ ఇద్దరు కూడా నిర్మాతలుగా అండ్ హీరోగా ఇద్దరికి మంచి పేరు వచ్చింది. వాళ్ళిద్దరే మన రాకింగ్ రాకేష్ అండ్ ఆయన వైఫ్ సుజాత. వెల్కమ్ బోత్ ఆఫ్ యు. వెల్కమ్ టు ది స్టూడియో. వెల్కమ్ వెల్కమ్. ముందు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఆ సందర్భం అది చాలా ప్రత్యేక సందర్భం నాకైతే. ఎవరన్నా అడిగితే ఒక సందర్భాన్ని మర్చిపోవడానికి జీవితకాలం పడుతుంది. నాకు ఆ సందర్భం మర్చిపోవడానికి నా జన్మ కూడా సరిపోదు. ఎందుకు ఇంత పెద్ద పదం వాడానంటే, మీరు చాలా అరుదు అని అంటే సీనియర్. ఎక్కడో మీరు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి నేను కల్మషమే అంటే కల్మషం లేని వాతావరణం నుంచి కాలుష్య వాతావరణానికి వచ్చిన వ్యక్తులు అని చెప్పుకోవాలి. నాకు అప్పుడప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంటుంది, ఎలా ఉండగలుగుతున్నారా ఇక్కడ అని. అప్పటి తాలూకా వాసన వేరు, ఇప్పుడు అంటే ఆ స్టాండర్డ్స్ వేరు, ఆ వాతావరణం వేరు. ఆ సందర్భంలో నేను పిలిస్తే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా, సినిమా ఏ తాలూకా అనే విషయం అప్పటిదాకా అసలు మీకు తెలియదు, నిజంగా తెలియదు. కానీ పిలిచాడు రాకేష్ అని వచ్చారు. 4 అక్షంతలు కాస్త మీరు వేసి అక్షంతలుగా, అవి మీరు అక్షంతలు ఎందుకు అంటున్నానంటే అంత విలువైనవి కాబట్టి. మీరు మాట్లాడే 4 మాటలు వాటి తాలూకా ప్రభావమే సక్సెస్. థ్యాంక్ యూ. ఎందుకు అన్నానంటే సార్, మీరు మాట్లాడి ఆ రోజు స్టేజ్ దిగి చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు మీరు రావడం, నా కనిపించడం, టకటక మాట్లాడేశారు, వెళ్ళిపోయారు అంతే. కానీ ఆ తాలూకా మీరు మాట్లాడిన విలువే నా సినిమా స్థాయిని పెంచాయి, నా అన్ను విలువలను పెంచాయి. ఆ రోజు ఏకంగా ఆ ప్రోగ్రామ్ యొక్క స్థితిగతులు, రూపురేఖల్ని మొత్తాన్ని మార్చాయి. చాలా పాజిటివ్ ఏర్పడింది, చాలా పాజిటివ్. సో మీకు నేను థ్యాంక్స్ అని ఒక చిన్న మాట చెప్పలేను, కానీ కృతజ్ఞుణ్ణి. అయ్యో ఇంత మాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎక్కడెక్కడి నుంచో ప్రతి రూపాయి ఊడ్చి పైగా ఆ రోజే నువ్వు ఇంటర్వ్యూలో నాకు చెప్పు, ఇల్లు కూడా తాకట్టు పెట్టి సినిమా చేయడం అంటే ఎంత ప్యాషన్ ఉండాలి. ఈ సినిమా మీడియా బతుకుతున్నదంటే ఇప్పటికీ మీలాంటి వల్లే మీలా కొత్తగా వచ్చి వాళ్ళు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో డబ్బు పెట్టి అందరికీ వర్కప్ చెప్పి అందరికీ వర్క్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓ 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఎంతో ఆ టైం అంతా మరి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కదా. మీరే కష్టపడి సంపాదించిన దాన్ని అంతా పెట్టి అక్కడ ఇట్స్ అన్ అకేషన్ మాలాంటి వాళ్ళకి మాట్లాడడానికి అంత శ్రమపడి తీస్తున్నందుకు. అండ్ కేసీఆర్ అని టైటిల్ పెట్టడం, ఆయన ఈ ప్రభుత్వంలో లేరు, ఇప్పుడు అధికారంలో లేరు, కానీ గట్స్కి నేను చాలా అసలు ఫిదా అయిపోయాను అనమాట. ఇంత ఉన్నావు కానీ నీకున్న ధైర్యానికి అసలు నీ ధైర్యం ఏంటి నాకు ఇప్పుడు చెప్పు. నేను ఆ రోజు నేను అడగలేదు, కానీ నీ ధైర్యం ఏంటి కేసీఆర్ ని పెట్టడానికి? నా ధైర్యం నేనే సార్. మహా అయితే ఏమవుతుందని ఒక థాట్ ఒకటి ఉంది సార్. ఇప్పటికీ మిమిక్రీ బొమ్మ ఉంటది ఇంట్లో. మినిమం ఎంత కాదన్నా నేను 250 రూపాయలతో నా మిమిక్రీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాకేష్ జోర్దార్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అదొక ధైర్యం. ఏమన్నా అయితే తిరిగి కొడితే ఏముంటది, వెనక మా ఆవిడ ఉంది నాకు ప్రోత్సహించడానికి. మళ్ళీ నేను వరంగల్ వెళ్ళినా అప్పుడు 250 రూపాయల కన్నా మించి ఇప్పుడు ఒక 10,000 ఇస్తారు ఒక ప్రోగ్రాంకి వెళ్తే. అంతకు మించి ఏమీ జరగదన్న ఒక ధైర్యం. నేను జెన్యున్గా కష్టపడితే కళామ్మ తల్లి నన్ను ఆశీర్వదిస్తుందన్న ఆలోచన, మీ అందరి ప్రేమ, అవే నన్ను సక్సెస్ తీసుకెళ్ళి, అదే నా ధైర్యం. అంతేనా? ఏం సార్ ఏమన్నా అయిందని గురుగారు అని మీ దగ్గరకు వస్తా, దారి చూపిరా ఏంటి అంటే కాదు. ఇప్పుడు కేసీఆర్ అని టైటిల్ పెట్టావు, సినిమా రిలీజ్ టైం కి ఆయన పవర్ లో లేరు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అది అరే ఏమన్నా తేడా వస్తే మన సినిమాకి. ఒక ఛానల్లో ఇట్లానే ఒక అడిగితే వాళ్ళ ఛానల్ అక్కడ కూర్చొని చెప్పారు, రేవంత్ రెడ్డి గారు సినీ ప్రేమికులు, రేవంత్ రెడ్డి గారు కొత్త యువరక్తాన్ని ప్రోత్సహిస్తారు, రేవంత్ రెడ్డి గారి యొక్క స్థితిగతులు, అది ఎదిగినటువంటి విధానం కూడా నాకు ఇష్టమే. ఎక్కడో ఉన్నటువంటి లోకల్ పంచాయతీ నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అని ఒక పీఠాన్ని అధిష్ఠించారు. నేను నా మొదటి సినిమా టికెట్ రేవంత్ రెడ్డి గారికి అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వారికి సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే
మన ప్రయత్నం ఎప్పుడు కూడా గొప్పదైతే ప్రకృతి సహకరిస్తుంది. అదేలే. నాకు అన్ని ఈ సినిమాకి నేను మిమ్మల్ని అంటే ఎన్ని సినిమాల వాళ్ళు మిమ్మల్ని పిలిచుంటారు, ఎన్ని సినిమాల వాళ్ళు నిజంగా మిమ్మల్ని చేసి, ఎంతమందో పిలుస్తారు నన్ను. సార్ రండి సార్, ఇంకొన్ని ఆశలు కూడా చూపిస్తూ ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. అయినా ఎక్కడ మీరు లొంగని ఒక సీనియర్ జర్నలిస్ట్ తాలూకా ఉన్న మీరు నేను అడగగానే ఎంత ప్రేమగా వచ్చి మాట్లాడారు. నిజంగా ఆ రోజున వచ్చే పరిస్థితి కాదు, ఎందుకంటే ఇటు ప్రోగ్రాంలు ఉన్నాయి, అటు ప్రోగ్రాంలు ఉన్నాయి, మధ్యలో నీ ప్రోగ్రాం ఉంది. సరే ఒక 10 నిమిషాలైనా మాట్లాడి వెళ్ళిపోదాంలే అని వచ్చాను. రావచ్చు కలిసి రాకేష్ వచ్చారు, మాట్లాడారు సార్, మీరు మాట్లాడారు అంటే మీకు తెలియకుండానే నీ సగం బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ నాకు అప్పచెప్పి ఇదిగో నా దగ్గర ఇంత ఉన్నాయి, నువ్వు ఉంచుకో దాచుకో అన్నట్టు ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. కాదమ్మా, నేను ఇప్పుడు ఇన్ జనరల్ గా మగాళ్ళు ఎప్పుడు ఆవేశపరులు, బయట యుగోలు క్లాష్ల్లోనే మగాళ్ళ తాలూకు లైఫ్ ఎప్పుడు ఉంటుంది. ఆ యుగో క్లాష్ కానీ లేకపోతే ఒక యుగోతో మనం ఎందుకు చేయలేము, వాడు చేసాడు వీడు చేసాడు నేను ఎందుకు చేయలేను అని ఒక యుగో కొట్టి కొన్ని పనులు చేయడానికి అన్నిటికీ సిద్ధపడిపోతారు, అన్నిటినీ వడ్డడానికి సిద్ధపడిపోతారు. బట్ ఆడవాళ్ళు ఇంటి దగ్గర బ్రేక్లు వేస్తారు. నేను నీకేం పోయే కాలం ఏంటి, ఏంటి అసలు ఎన్ని ఏమనుకుంటున్నావు, నీ హైట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి అసలు అని ఇంటి దగ్గర నానా శాపనార్థాలు పెడతారు. నువ్వేమీ అడ్డుకోలేదా, ఏంటి సినిమా చేయడం ఏంటి, డబ్బులన్నీ పెట్టి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామా ఏంటి అని అనలేదమ్మా నువ్వు? అంటే మీరు అన్న దాంట్లో ఒక మాట నాకు బాగా నచ్చింది సార్. నిజంగా ఇంటి గురించి నేను ఇంట్లోనే ఉండి మొత్తం ఇంటినంతా నేను చక్కదిద్దే అమ్మాయిని అయితే మేబీ నేను అట్లా మాట్లాడేదాన్నేమో, అట్లా మాట్లాడేదాన్నేమో. ఎందుకంటే ఇంటినంతా ఈయన బయట నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చిన దాంట్లో నేను ఈ ఇల్లు మొత్తం నేను సగబెట్టాలి, దాంట్లో నేను కొంచెం మిగిల్చుకోవాలి అనే మైండ్ సెట్తో కనుక నేను ఇంటి పట్టానుండే ఆడపిల్లనైతే మేబీ అట్లా అనుకునేదాన్నేమో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈయనే కుక్కని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అంటారు కదా, అంటే వేరే ఎవరినో చూసి నేను ఇది చేయాలనుకుంటున్నా, వాళ్ళని చూసి నేను ఇది చేయాలనుకుంటున్నా అనే పర్సన్ అయితే మేబీ నిజంగా ఖచ్చితంగా నేను అట్లా చేసేదాన్ని. నేను ఆర్టిస్ట్ అయినా ఇంటి భార్యనైనా సరే ఒకరిని చూసి ఈయనే అది చేద్దాం అనుకుంటున్నాడు అంటే వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవద్దు, నువ్వు అట్లాంటి పనులు ఏం చేయకు అని చెప్పేసి నేను అనేదాన్నేమో. కానీ ఈయనకి స్టార్టింగ్ నుంచి నేను నా లైఫ్లో నేను ఈ అచీవ్మెంట్ చేయాలి, నేను ఇది చేసేసిన, నా తమ్ముని పెళ్లి చేయాలి నేను చేసిన, ఇల్లు కట్టుకోవాలి చేసిన, బ్యాంక్లో నేను ఇంత బ్యాలెన్స్ పెట్టుకోవాలి ఉంచుకున్నా. ఇప్పుడు లైఫ్లో నేను నా కెరియర్ వెంట్రలాక్విజంతో మిమిక్రీతో స్టార్ట్ అయింది, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఏ అచీవ్మెంట్ ఏదైనా కావాలి అనుకుంటే మనము ఒక ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం సార్. అంటే ఒక ఏజ్ వచ్చినాక మనం ఇంటి దగ్గర ఉండి మనం సంపాదించుకున్న ప్రేమలు, మనం సంపాదించుకున్న ఆస్తితోని ప్రశాంతంగా ఉంటాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లనే ఉండాలనుకుంటాం, అట్లనే ఉంటారు, అట్లనే ఉండాలి కూడా. ఈ ఏజ్ లోనే నువ్వు అచీవ్మెంట్ చేయకపోతే ఇంకే ఏజ్ లో చేస్తావు? ఇన్ని రోజులు నీ లైఫ్ లో నువ్వు ఒక్కొక్క స్టెప్ తో నువ్వు ఏమేమి అచీవ్మెంట్ చేసినావో ఆ ప్రతి మూమెంట్ లో అనుకుంటున్నాడంట సార్. అంటే లగ్గమైన తర్వాత మేము మాట్లాడుకుంటాం కదా, అప్పుడు నాతో చెప్పిన మాటలు, నేను మా తమ్ముని పెళ్లి చేసినప్పుడు నన్ను అరే నీకేమన్నా కావాలా, నువ్వు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని నన్ను అడిగే ఒకరు, నాకంటూ ఒకరు ఉంటే బాగుండేది. ఇంటికి నేనే పెద్దోన్ని అయిపోయినా, తండ్రిని అయిపోయినా, అన్నని అయిపోయినా అని నేనే చూసుకుంటున్నా. నేను ఎదిగేటప్పుడు నీకేమన్నా కావాలా, నీకు చెప్పులు కావాలా, నీకు షూస్ కావాలా అని ఒకరు పెద్దరికంగా నాకు తీసుకొచ్చిస్తే బాగుండేది. నాకు అవన్నీ ఏం లేవు. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు నేనే అన్ని తెచ్చుకొని చేసుకున్నా తప్ప నన్ను ఎవ్వరు నువ్వు ఇది చేయగలుగుతావు అని పక్క నుండి సపోర్ట్ చేసిన